అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ చూస్తా ఉండంటే ఇప్పటికి ఒక 10 రోజుల నుంచి చూసి లెక్క చూసుకుంటే కనుక 2 IPSలు ఒక IAS ఏపీని వెకేట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది సార్. ఇప్పుడు అసలు IASలు ఎందుకు భయపడుతున్నారా, లేకపోతే IPSలు కూడా నాకెందుకు అనుకుంటున్నారు, మెడకు చుట్టిద్ది అనుకుంటున్నారు? ఒక అరౌండ్ 2-3 వీక్స్ బిఫోర్ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన IAS IPSలు బ్యూరోక్రాట్స్ ఒక మీటింగ్ నడిచింది సార్. ఓకే, ఇది నాకు పర్యవసానాలు నాకు తెలిసి క్యాట్కి రెఫర్ అవుతాయి ఇవన్నీ. ఇవాళ సిద్ధార్థ కౌశల్ గారి రాజీనామా అనండి, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ లీడ్ అవుతున్నాయని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ వ్యవస్థకి ఏది పడితే అది ఆపాదించి వీళ్ళు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు బీజేపీ, వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు తెలుగుదేశం అని అలాంటి ముద్రలేసి పనులు చేస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. మిగిలిన స్టేట్లో మోస్ట్ ప్రాబ్లీ ఎవరైనా గవర్నమెంట్ రాగానే కొన్ని షఫలింగ్స్ ఉంటాయి, కొంతమందిని ఈఏడికి అటాచ్ చేస్తారు. కానీ ఇంత వైబ్రెంట్గా, ఇంత వైలెంట్గా, ఇలాగా ఇయర్స్ టుగెదర్ అన్నట్టుగా సంవత్సరం బట్టి పోస్టింగ్ లేకుండా రెవెన్యూ వాళ్ళని దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఇలాంటి వాళ్ళు అందరినీ చూస్తే దగ్గర 200 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో 180-190 పైచీలకి వాళ్ళని అటాచ్ చేసి కూర్చోబెట్టారు డీజీపీ ఆఫీస్లో, ఒక శాలరీ లేకుండా. మరి జీఏడీకి అయితే జీఏడీ ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని ఎంతమందిని పెట్టారు లెక్క జమ్మలేదు. సో ఇవన్నీ ఈ పరిణామాలు ఎక్కడికి లీడ్ అవుతాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతున్నాయి అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం పరివ్యూలో ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ ఖచ్చితంగా వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్తారు. రేపు పొద్దున్న ఏపీ స్టేట్కి పోస్టింగ్లు అంటే కూడా 2-3 సార్లు ఆలోచించే పరిస్థితులు, తీవ్రతరని ఎక్కువ చేస్తున్నారు రోజు రోజుకి. ఇవాళ సిద్ధార్థ కౌశల్ ఈజ్ అన్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. ఆయన రాజీనామా చేయడం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది, ఆశ్చర్యకరంగా కూడా ఉంది. హాయ్, ఆ స్టేజ్లో అతను VRS డీజీపీ స్థాయికి ఎదిగే వ్యక్తి అతను. కానీ ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. అది రెండో ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ సిండ్రోమ్ నేను అసలు ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. ఎందుకంటే తండ్రి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి, తర్వాత జరిగిన పరిణామాలు, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, చెన్నారెడ్డి గారిని చూసాం, మహానుభావుడు రామారావు గారిని చూసాం, అందరినీ చూసాం. చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్, ఇది ఆయన అడ్మినిస్ట్రేషన్ అని కూడా నేను ఎన్నిసార్లు ఒళ్ళు గిల్లుకుని చూస్తున్నాను నాకే అర్థం కావట్లే, అంత దీనిగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ నో వేర్ ఇట్ లీడ్స్. అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్లో చంద్రబాబు గారికి ఉన్నంత పట్టు ఎవరికి లేదు. అలాంటిది అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ కాకుండా ఆపుతున్నాడు ఆయన. భయపెట్టో బెదరగొట్టో ఏదో విధంగా ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు వర్క్ని. అలాంటిది ఏంది, స్తంభింప చేయడం ఏంటి? ఇంతమందిని బ్యాక్లాగ్స్లో కూర్చోబెట్టినట్టు చూడండి. యూనివర్సిటీలో ఎగ్జామ్స్ పోతే ఇంట్లో కూర్చుంటారు, 4th ఇయర్లో వచ్చి రాసుకుంటాం. ఆ టైంలో ఎంతమందిని పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటే ఎవరు నమ్ముతారు సార్? కొంచెం ఆలోచించవలసిన విషయమే. అమరాపాలి కూడా రిటర్న్ వచ్చేసారు కదా, అమరాపాలి కూడా రిటర్న్ వచ్చారు. ఆవిడకి అసలు ఇష్టం లేకుండానే వెళ్ళింది, ఖచ్చితంగా వెనక్కి వస్తారు. అక్కడ ఏం జరగట్లేదు సార్, ఓన్లీ అడావిడే తప్ప. మాకు చిన్నప్పుడు వాళ్ళు గ్లూకోన్స్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఆ పిల్లలిద్దరు బాల్ ఆడుకుంటే నాన్న ఇలా తిరుగుతుండేది, ఏదో బాల్ వేస్తారేమో అన్నట్టు. ఆ అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుందేమో అని క్లిప్ ఎదురు చూస్తున్నా. అది దొరికితే వెనక్కి అయింది సార్ ఒకసారి. ఎంతకైనా ఎదురు చూస్తారు, బాల్ ఏంట్రా గుంటలోనే నేనే అనివ్వండి. అలాగుంది పరిస్థితి. ఇప్పుడు ఏ టెక్నాలజీ గురించి అంత మాట్లాడుతున్నారు కదా, దానికి ఇప్పుడు కాన్క్లేవ్ పెట్టి దాని అవుట్కమ్, దాంట్లోంచి వచ్చి వైబ్రేషన్స్ లీడ్ చేస్తారు. ఇదే సార్ ఈ సెమినార్లు. అదే మీరు నేను అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ ఫంక్షనింగ్ ఏంటంటే హీ ఓన్లీ గ్రాప్స్. మా నాన్న చిన్నప్పుడు నాకు చెప్పేవాడు, ట్రై టు పిక్ దిస్ పెన్ అని. ఇలా తీస్తుంటే యూఆర్ ఓన్లీ పికింగ్ దిస్. అప్పుడు క్వశ్చన్ మార్చేవాడు, ట్రై టు లిఫ్ట్ దిస్ పెన్ అని. నేను అదే చెప్తున్నాను, నువ్వేంటి పిక్ చేస్తున్నావు, నేను ట్రై టు లిఫ్ట్ ద పెన్ అనేవాడు. అంటే ఏంటి, ప్రయత్నం ఇటు నుంచి ఎత్తొచ్చా, వెళ్ళొచ్చా, ఇదేంటిది ఇంత ఈజీ పెన్ నాన్న ట్రై టు లిఫ్ట్ అన్నట్టుని ఆలోచించేవాడు. ఆ తర్వాత నాన్న నాకు అర్థం కాలేదు అంటే, వెన్ యూ కెన్ గ్రాప్ దిస్ వై ద హెల్ యూఆర్ ట్రయింగ్ అనేవాడు. అట్లా వెన్ యూ కెన్ కాంపిటెంట్ ఎనఫ్ టు గ్రాప్ థింగ్స్, అది చంద్రబాబు గారి ఒరిజినల్ ఎబిలిటీ. హీఈస్ ట్రయింగ్ సంథింగ్ టు ఎక్స్ప్లోర్. అది చాలా బాధాకరంగా ఉంది. జీనార్మో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ ఆయనే చెప్తారు కదా, మనం కూడా కాదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు కరోనా తర్వాత పరిణామాలు, మెడికల్ ఫర్టర్నిటీ మీద ఎంత ఉందో తెలుసు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు కట్టిన దగ్గర పటపట దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, తర్వాత మెడికల్కి సంబంధించిన అరవిందో వాడిని వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని యూనిట్లు పెంచండి, ఎక్స్పాన్షన్స్ చేయండి, కొత్త కంపెనీలకి అవకాశం ఇద్దాం, ప్రోడక్ట్స్ మనమే తయారు చేద్దాం, ఇక్కడ రా మెటీరియల్ ఉంది, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయని ఎన్ని రకాలు చెప్పచ్చు. ఇవేవి లేకుండా ఏంది అసలు ద ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికక్కడ కుదిలే బ్యూరోక్రాట్స్ రాజీనామాలు చేయడం ఏంటి, స్టేట్ నుంచి పారిపోయాడు ఏంటి. సార్ గతంలో నేను చిన్నప్పుడు కూడా ఫాలో అయ్యాను చంద్రబాబు నాయుడు గారిని. IASలు IPSలు అంటే అతనికి చాలా ఇష్టపూర్వకంగానే పని చేయించుకునే వాళ్ళు, అందరూ IASలు కూడా చాలా గౌరవంగా చూసేవారు. ఇప్పుడు ఈసారి ఎందుకు అట్లా జరిగింది సార్? అదే చెప్తున్నాను, ఆయన వండర్వన్ చేసి ఈ చిన్నపిల్లల రాజకీయాలు చేస్తుంటే ఆయన ఎంతకన్నా అవుతుంది ఆయనతో. ఒక డైరెక్షన్లో ఏం చెప్తున్నాడు, ఇంకో డైరెక్షన్లో ఇంకోళ్ళు చెప్తున్నారు. ఆ ఇంకోటి ఎవడో ఐడెంటిఫై చేసుకోండి, మీకు అందరికీ తెలుసు. ఈ డబల్ డైరెక్షన్లో ఎవడ పని చేయగలడు? రామారావు గారు నటించిన తెల్ల పిల్లం సినిమా ఈ రోజు నాలుగుకి ఎంతకన్నా చేస్తారు. పెద్దానికి అరెస్టులు, పెద్దానికి ఉరిశిక్షలు, టీవీలో చూపించిన న్యూస్ ప్రకారం వీళ్ళు పని చేయమంటే పోలీస్ డిపార్ట్మెంట్ని, హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్, హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్. ఈ రెండింటి నడుమ నలిగిపోతుంది డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ. ఇది తిరుగుబాటు అంటారా సార్? ఇది
ఇది తిరుగుబాటు దాకా చెప్పం కానీ నాకు తెలిసి క్యాట్ రియాక్ట్ అవుతుంది దీని మీద చూడండి. ఇప్పుడు రీప్లేస్మెంట్స్ బ్యూరోక్రాట్స్ కావాలి కదా, ఎక్కడి నుంచి తెస్తారు?